పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం కాజ్వే వద్ద ఎర్రకాలు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. నందమూరు అక్విడేట్ వద్ద 28.9 అడుగులుగా ఉన్న వరద ప్రస్తుతం 25 అడుగులకు చేరినట్లు తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తెలిపారు. మాధవరం కాజ్వే వద్ద 6 అడుగుల నుంచి 5 అడుగుల వరకు వరద ప్రవాహం తగ్గిందన్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎంఆర్ఓ తెలిపారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వరద మరలా పెరిగే అవకాశం ఉందని ఇటు రైతులు, అటు ఎర్రకాల ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఎర్రకాలువ సంబంధించి మార్నింగ్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ అనేది తక్కువే ఉంది. 6,000 క్యూసెక్స్ వాటర్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మాధవరం టు నిడదవల్లి రోడ్డు మీద వాటర్ ప్రవాహం మార్నింగ్ 6 feet ఉంది, ఇప్పుడు 5 feetకి వచ్చింది, తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ప్రజల యొక్క రాకపోకలు లేకుండా అటు నిడదవోలు సైడ్ నుంచి కానీ ఇటు తాడేపల్లిగూడెం సైడ్ కూడా రెవెన్యూ స్టాఫ్ కానీ పోలీస్ స్టాఫ్ని కూడా అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే మాకు రోజు తెలిసే కదా, ఏమవుదని వెళ్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగినా కానీ, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని విభాగాలన్నీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. వాటర్ ఫ్లో కూడా తగ్గుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఒకవేళ వచ్చినా కానీ మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వ పరంగా తెలియజేస్తున్నాం.